ఈరోజు ఆదోనిలో ప్రారంభమైన ప్రజాపోరు స్థానిక హవనపేట సర్కిల్లో జరిగింది. జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు జిందే సాయి కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తను పాదయాత్రలో ఇచ్చిన మాటను విస్మరించి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, రాష్ట్ర అభివృద్ధిని గాలి కుదిలేశారని, రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వ చల్లవేరని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు మద్యపానాన్ని నిషేధం చేస్తామని మహిళలను మోసం చేశారని, జాబ్ క్యాలెండర్ వదులుతారని నిరుద్యోగులను మోసం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఆదూరి విజయకృష్ణ, బీజేపీ జిల్లా కార్యదర్శి రమాకాంత్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి రమేష్ ఆచారి, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అంజయ్, యువమోర్చా పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, రాహుల్, ప్రకాష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాపోరు కార్యక్రమము ఈరోజు నుండి ఈ నెల 29వ తేదీ వరకు ప్రారంభమైంది. ఈరోజు కర్నూలు జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ గారి నేతృత్వంలో మా జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ యాదవ్ గారు వారి యొక్క సహకారంతో, అంటే ఈ యొక్క కార్యక్రమానికి కో ఇన్ఛార్జ్గా వహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే వైసీపీ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. రాష్ట్రంలో అనేక మార్లు కూడా భారతీయ జనతా పార్టీ అనేక సార్లు కూడా ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని స్వస్తి పలకడానికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా ఇక్కడే మనము వెంకట నరసప్ప దేవాలయం దగ్గర ఉన్నాం. దేవాలయాలకు సంబంధించి రాష్ట్రంలో అనేక దేవాలయాలు, రథోత్సవాలు, దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం కావడం జరిగింది, కళ్ళారా చూడడం జరిగింది. దాన్ని భారతీయ జనతా పార్టీ ధర్నా కార్యక్రమంలో ప్రచారం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అంతర్వేదిలో రథోత్సవము కాలిపోతే అక్కడ ఆ ఒక కాల్చిన వ్యక్తిని మతి సీమితం లేదని చెప్పి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వము ఆయనను వెనకేసుకొని రావడం జరిగింది. దాంతోపాటు రామాలయంలో రాముని ఒక విగ్రహాన్ని ధ్వంసం చేస్తే అక్కడ ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. మన ఎమ్మిగనూరు విషయానికి వస్తే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు గోమాత మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ ఆయనను కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వెనకేసుకొని రావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాల్లో కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వెనకేసుకొని రావడం ప్రజలందరినీ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాబోయే 50 రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నది. ప్రజలందరూ కూడా మీరు చేసిన ఈ 5 సంవత్సరాలు అనేక ప్రజానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలు కూడా పట్టించుకోకున్నట్ల మీ యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపడానికే భారతీయ జనతా పార్టీ ప్రజాపోరు కార్యక్రమం పెట్టిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే ఈ ప్రజాపోరు కార్యక్రమం ఈ రోజు నుండి 29వ తేదీ వరకు కూడా ప్రారంభము జరుగుతుందని చెప్పి, ఈ 10 రోజుల పాటు ప్రజాపోరు కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. భారత్ మాతాకి భారత్ మాతాకి. కర్నూలు జిల్లా అధ్యక్షుడని నీలకంఠ ఆధ్వర్యంలోన మళ్ళీ ఈరోజు అదోని ఈ ప్రజాపోరు కన్వీనర్గా నాకు బాధ్యతలు అప్పచెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం చేసే పనులన్నీ ప్రజలకు మా వంతు పథకాలు కానీ ఏమైనా కానీ మేము చేస్తున్నామని ఇక్కడుండే ప్రభుత్వము చెప్తుంది. కానీ ఈ పథకాలన్నీ ఇచ్చేదంతా భారతీయ జనతా పార్టీ అయినా ఇవి ఇచ్చి మేమిచ్చామని చెప్పుకొని కలుపులు చెప్పి ఓటర్లు దండుకోవడానికి ముందుకు వస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని ఈ ప్రజలకు నేను ఒక ముఖ్య ఉద్దేశంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఓట్ల కోసము ఎన్నో అబద్ధాలాడి వాళ్ళ స్వభావం వాళ్ళు పెరగడానికి ముందుకు పోతారు. కానీ ప్రజలకు అభివృద్ధి చెందాలా, అభివృద్ధి చేయాలా, ఏదైనా సాయం చేయాలనే ఒక ఆలోచన ఏ నాయకుడు నేను చేయడం లేదు. ఒక భారతీయ జనతా పార్టీ ఈ అవకాశము రాబోయే ఎలక్షన్లో భారీ ఎత్తున గెలిపించి ప్రభుత్వం తీసుకొస్తే ఆదోని కాదు ఆంధ్రప్రదేశ్ కానీ భారీ ఎత్తున అభివృద్ధి చెందుతుంది, చేస్తారు. ఎందుకంటే
ఇప్పుడు గెలిచిన ప్రాంతంలో బీజేపీ చూసుకోండి, ఎక్కడ పోయినా అభివృద్ధి బాగుంది, ఎక్కడ కరప్షన్ లేదు, ఏమీ లేదు. కానీ వైసీపీ ప్రభుత్వంలోనూ గత ప్రభుత్వంలో కానీ కరప్షన్స్ మీదే ఉన్నారు. ఒక సీట్ తేవాలంటే ఎన్నో కోట్లు డిమాండ్ ఉన్నది. అట్లా పోయి ప్రజల మీద భారం వేసి ప్రజల నుండి ఆశల్ని ప్రభుత్వ ఆశల్ని కొల్లగొట్టడానికి వీళ్ళు వస్తున్నారు. వీళ్ళ మీద జాగ్రత్తగా ఉండి ప్రజలు కొత్త నీరు కావాలని ఆలోచిస్తున్నారు. దయచేసి ఆలోచించి మీరు తగిన విధంగా ఓటు ఆలోచించి మన జ్ఞానంతోన వేస్తే మన రాబోయే మన తరానికి, పిల్ల తరానికి కానీ ఇప్పుడున్న తరానికి కానీ మంచి భవిష్యత్తు ఉంటుందని గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లా నా రమేష్ యాదవ్.